ఈ నిషేధిత జాబితా ఎట్లా తయారు చేయాలనేది కూడా ఈ చట్టమే చెప్తుంది. ఈ 22A సెక్షన్లోనే ఈ జాబితాను ఏ విధంగా రూపొందించాలని చెప్తుంది. దానికి తోడుగా గౌరవ హైకోర్టు 3 జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఈ జాబితాను ఎట్లా పొందుపరచాలి, ఎట్లా తయారు చేయాలి, ఎట్లా సవరించాలి దాని మీద కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం పలు సందర్భాలలో గైడ్లైన్స్ ఇచ్చింది. వాటన్నిటి సారాంశం ఏంటంటే 3-4 కీలకమైన అంశాలు మన అందరూ తెలుసుకోవాల్సింది. ఒకటి, నేను ఇంత మునుపు చెప్తున్నట్టుగా జాబితాని తయారు చేసే వ్యక్తులు ముగ్గురే, అంటే 3 రకాల వ్యక్తులు తయారు చేస్తారు. ఒకటి, జిల్లా కలెక్టర్లు, అంటే వాళ్ళ కింద సిబ్బంది, ఈ ప్రభుత్వ భూములు కానీ, అసైన్మెంట్ భూములు కానీ, భూదాన భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, ఇవన్నిటినీ తయారు చేసేది కింద స్థాయిలో తహసీల్ కార్యాలయాలు తయారు చేసి జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ఎండోన్మెంట్ అయితే ఎండోన్మెంట్ శాఖ, వక్ఫ్ అయితే వక్ఫాలు తయారు చేస్తారు. వీటన్నిటిని జిల్లా కలెక్టర్ల ద్వారా పంపాల్సి ఉంటుంది. ఒకటి. రెండోది, ఈ జాబితా ఎప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. ప్రజలు ఎప్పుడైనా ఈ జాబితాలో ఏవి ఉన్నాయి ఏవి లేదు చూసుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి. ఇక మూడోది ఏంటంటే, ఒకవేళ అందులో తప్పులు జరిగితే కనుక సవరించడానికి ఒక యంత్రాంగం ఉంది. దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది, ఈ కేటగిరీలో ఒక చివరి కేటగిరీ ఏంటంటే, ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్న భూములు లేదా కోర్టు కేసులో ఉన్న భూములను కూడా నిషేధ జాబితాలో పెట్టొచ్చు. అలాంటి కేటగిరీ అయితే కనుక తప్పకుండా గెజెట్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ గెజెట్లో ప్రకటించి మాత్రమే నిషేధ జాబితాలు పెట్టాలి. మొదటి 4 కేటగిరీలకి గెజెట్లో పబ్లిష్ చేయాల్సిన పని లేదు. లిస్ట్ తయారు చేయొచ్చు, సబ్ రిజిస్టర్లు పంపుతారు, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ చివరి కేటగిరీ ఏదైతే ఉందో తప్పకుండా గెజెట్లో నోటిఫై చేయాలి. కానీ ఈ ప్రక్రియలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఈ ప్రక్రియను సరిగా పాటించకపోవటం వల్ల కావచ్చు, లేదా కింది స్థాయిలో జాబితాలు తయారు చేసేటప్పుడు మనం మాట్లాడుకుంటున్న కేటగిరీలు మాత్రమే కాకుండా కొన్ని వేల ఎకరాల పట్టా భూములు కూడా ఈ జాబితాలో చేరిపోయినాయి. అదే ఈరోజు సమస్య. నిజంగానే కేవలం అసైన్మెంట్ భూములు, కేవలము భూదానం, సీలింగ్ మిగులు భూములు ఇవి మాత్రమే నిషేధ జాబితాలో ఉంటే సమస్య లేదు. కానీ కొన్ని వేల ఎకరాల పట్టా భూమి కూడా ఈ నిషేధ జాబితాలో చేరిపోయింది. అది ఈ రోజున రైతాంగానికి, భూ యజమాని అతిపెద్ద సమస్య. ఇంట్లో ఏదో అర్జెంటుగా అవసరం ఉంటుంది, అమ్ముకోవడానికి పోతే సబ్ రిజిస్టర్ అంటాడు, ఇది నిషేధ జాబితాలో ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేయను అంటాడు. చాలామందికి ఇప్పటిదాకా కూడా వాళ్ళ భూమి నిషేధ జాబితాలో ఉందో లేదో కూడా తెలియదు. కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళు వాళ్ళ సర్వే నెంబర్ ఉందా లేదా వెతుక్కుంటున్నారు. కానీ చాలామందికి ఎప్పుడు తెలుస్తుంది, అది అమ్మడానికి పోయినప్పుడు లేదా బ్యాంకులో కుదవబెట్టి లోన్ తెచ్చుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు చూసి అప్పుడు చెప్తారు, మీ భూమి ప్రొబేటర్ లిస్ట్లో ఉంది, మేము లోన్ ఇవ్వడానికి కుదరదు, ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. మన కార్యక్రమం ద్వారా రైతాంగానికి, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మాట బలంగా వెళ్ళాలి. ఏంటంటే, మీకు ఎవరికైనా భూమి ఉందా, అది వ్యవసాయ భూమి అయినా కావచ్చు, ఇంటి స్థలమైనా కావచ్చు, ఒక్కసారన్నా మీ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో వెరిఫై చేసుకోండి. అది వెరిఫై చేయాలంటే మీరు ఎక్కడో కార్యాలయానికి పోవాల్సిన పని లేదు, లేదా కాగితాలకు దరఖాస్తు పెట్టుకున్న పని లేదు. మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు. మీ ఇంట్లో ఇప్పుడు మొబైల్ ఫోన్ లేని ఇల్లు అంటూ లేకుండా ఉన్న ఇల్లు ఏది లేదు. మీరు ఒక్కసారి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి వ్యవసాయ భూమి అయితే కనుక ధరణి వెబ్ పోర్టల్ అని కొడితే ధరణి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ధరణి వెబ్సైట్ ఓపెన్ చెయ్యగానే కింద కనపడుతుంది ఒక క్రాస్ మార్క్ పెట్టి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ జిల్లా పేరు, మీ మండలము, మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏ నెంబర్లు ఉన్నాయో తెలిసిపోతుంది. మీ నెంబర్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది IGRS వెబ్సైట్ ఉంటుంది, అక్కడ పోయి చూసుకోండి. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను, ఈ రోజున కనుక అందరూ ఇది కనుక చేస్తే ఇప్పటికి చాలా కొన్ని వందల వేల మంది కొత్తగా తెలుస్తుంది అది నిషేధ జాబితాలో ఉంది. ఇది ఎట్లుంటుందంటే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆరోగ్యంగానే ఉన్నానంటావు, సరే పద ల్యాబొరేటరీకి పోయి టెస్ట్ చేద్దామని చెప్పి ఒక 4 రకాల పరీక్షలు చేపిస్తే అప్పుడు తెలుస్తుంది షుగర్ ఉందనో, బీపీ ఉందనో. ఇదే కనుక మనం ముందు తెలుసుకోగలిగితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. రోగం ముదిరిపోయిన తర్వాత కష్టం. అట్లనే నిషేధ జాబితా విషయంలో కూడా అందరూ ఒక్కసారన్నా ఈ 2 చోట్లకు వెళ్ళి వెరిఫై చేసుకున్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది.